దేవతాకార్య సిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే అని రుణ విమోచన స్తోత్రంలో లక్ష్మీ నారసింహస్వామిని కీర్తించడం జరిగింది. ఈ నారసింహస్వామి క్రింద చూపినది ఒక ఆలయం అయితే, ఇప్పుడు మనం వెళ్ళే దారిలో ఇది ఎగువ అహోబిలం అంటారు. 9 నవనారసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. 7 పైనే ఉన్నాయి, 2 ఆలయాలు కొండ దిగువన ఉన్నాయి. ఈ 9 ఆలయాలకు ఒకప్పుడు ఈ దట్టమైన అరణ్యంలో మార్గం మనకు కనిపించేది చూపిస్తూ ఉన్నాము. రెడ్డి రాజులు, విజయనగర రాజులు ఆలయ అభివృద్ధికి ఎంతో సేవ చేశారు. ప్రధానంగా రెడ్డి రాజుల కాలంలో వారు మరియు వారి కాలంలో ప్రధాన వర్తకుడైన అవచి తిప్పయ్య శెట్టి గారు పైకి వెళ్ళేదానికి మెట్ల మార్గము, రోడ్డు మార్గము ఆ రోజుల్లో వేశారు. యాత్రికులు ఇంత సుదూర ప్రాంతం ప్రయాణించేటప్పుడు సేద తీరడానికి కావలసిన వసతి మండపాలు మనం ఎలాగైతే తిరుమల నడకదారిలో వెళ్ళేటప్పుడు చూస్తామో అలాంటి మండపాలు రెడ్డి రాజులు మరియు అవచి తిప్పయ్య శెట్టి కాలంలో ఇలా నిర్మించడం జరిగింది. అన్ని మంత్రములు ఇందే ఆవహించను, అన్ని మంత్రములు ఇందే ఆవహించను, వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించను, వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించను. నమస్కారం స్వామి. ఇక్కడ వచ్చేసి పైన 3 కిలోమీటర్లు వెళ్తే పైన 3 టెంపుల్ ఉంటాయన్నమాట. పైన వచ్చేసి జ్వాల, మాలోల, వరాహ, ఈ గుడి వచ్చేసి అహోబిలం. డోలికి వచ్చేసి ఇక్కడ 4 వస్తారనమాట. ఆ 4 తీసుకెళ్తారు. 2 కిలోమీటర్ మొత్తం రాళ్ళు నీళ్లు ఉంటాయి. తర్వాత వచ్చేసి 600 మెట్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ నడవలేని వాళ్ళకు డోలీ సౌకర్యంగానే ఉంటుంది అన్నమాట. పైన 3 కిలోమీటర్లు. ఇక్కడ ఏంటంటే మాకు వాగులో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఫాల్స్ వచ్చినప్పుడు ఈ కాళ్ళంతా జారుతుంటాయి అనమాట. వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇక్కడ డోలేకి పోయి వచ్చిన తర్వాత మా కష్టాన్ని చూసి అమ్మవాళ్ళు చాలామంది ఒక 10 రూపాయలు ఎగస్ట్ ఇచ్చేవాళ్ళే ఉంటారనమాట. ఎందుకంటే అలా ఉంటుంది మాకు. ఇలా మేము వచ్చేసి మా పెద్దవాళ్ళు ఒక 20-25 ఏళ్ళ నుంచి ఇలా డోలీ చేస్తూనే ఉన్నాం. యాక్చువల్గా అంటే ఈ డోలీ ఇప్పుడు వచ్చేసారు. మామూలుగా అయితే అలా బ్రాకెట్ డోలీ వస్తుందన్నమాట. బెడ్షీట్ కట్టడం ఇద్దరే మోస్తారు ఆ డోలీ. అక్కడ అవే కంఫర్టబుల్గా ఉంటాయి. ఇవి ఏంటంటే ఇవి చాలా పై వరకు వస్తాయి కాబట్టి ఇవే కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయి. కానీ ఇప్పుడైతే కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట. మామూలుగా అయితే అదైతేనే భయం ఉండదు, ఇదైతే లైట్గా భయపడతారు. ఇక్కడ 20-25 ఏళ్ళ నుంచి డోలీ చేస్తూనే ఉంటాను. ఇక్కడ ఈ 4 గుళ్ళు నడిచే వెళ్ళాలా. కింద యోగానంద, చత్రవట, కారంజ ఈ 3 గుళ్ళు మటుకు మీ వెహికల్ వెళ్తుంది. పావన బార్గకు వచ్చేసి కమాండెడ్ జీప్ వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి 9 గుళ్ళు నవనాశ్రమ క్షేత్రం. ఈ నవనాశ్రమ క్షేత్రం చూడాలంటే ఒక రోజంతా పడుతుంది. మేము చిన్న హోబులంలో ఉంటాము. మేము ఇంతకుముందు 95 మంది ఇక్కడ డోలీ వరకు చేసేవాళ్ళు ఉన్నాం అనమాట. కొంతమంది రావట్లేదు. ఇప్పుడైతే 65 మంది మేము కంపల్సరీగా డోలీకి వస్తూనే ఉంటాం అన్నమాట. ఒక 55 మందికి ఈ డోలీనే. ఇంకా ఈ డోలీ తప్పక ఇంకా మాకు వేరే పని అంటూ మచ్చిక గలల మేల్ మంగయే రక్షణ వెలసినట్టి రమావనితయే మచ్చిక గలల మేల్ మంగయే ఇచ్చటి శ్రీ వెంకటాద్రి ఇది యాక్చువల్ ఏంటంటే వాకబుల్ డిస్టెన్స్ 400 మీటర్స్ ఉంటుంది. వీక్లీ 3 డేస్ మాత్రమే బస్సు ఉంటుంది. ఫ్రైడే, సాటర్డే, సండే. యాక్చువల్ ఏంటంటే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కొంచెం ఉంది కాబట్టి వచ్చిన వెహికల్స్ ప్లేస్ లేదని దేవస్థానం ఈ సౌకర్యం కల్పించడం జరిగింది. అది విషయం. ఇది 2021 నుండి ఉంది బస్సు. ఇప్పుడు 4 ఇయర్స్ పైన అయిపోతుంది. సర్వీస్ ఉదయం 6 నుండి సాయంత్రం 7:30-8 వరకు ఉంటుంది. గరుడాద్రి వేదాద్రి కలిమి గరుడాద్రి వేదాద్రి కలిమి సిరులో సగి చూడరు చింతామణికి గరుడాద్రి వేదాద్రి కలిమి
సిరులో సగి చూడరు చింతామణికి మే గరుడాద్రి వేదాద్రి కలిమి మే పాల జలధి పుట్టిన పద్మాలయమే లాలిత శ్రీ నారసింహ లక్ష్మీ మే పాల జలధి పుట్టిన పద్మాలయమే లాలిత శ్రీ నారసింహ లక్ష్మీ మే. I'm from Austin, Texas, USA. I'm here for a 2-week trip to visit different spiritual places. So we've been on a spiritual tour in Andhra and Telangana for quite some time. Have been wanting to visit Ahobilam to see Lakshmi Narasimha Swami, the Nava Narasimha Swami, for a while. She's my sister. She's from Bangalore. We both have been trekking since morning. We got to visit, we got to take darshan of Lakshmi Narasimha Swami, Ugra Narasimha Swami last night. Today we are headed to take darshan of Jwala Narasimha Swami. This is a very beautiful trek. It's a little challenging, but it's very, very beautiful. This is actually probably true spirituality, where you get to be one with nature and then experience God in nature and also go take a darshan of him. I've been reading a lot about Narasimha Swami on a spiritual tour of Shakti Pitas, Divya Desams and Shiva Kshetras. So this is part of that series for us. కనిపిస్తున్న మార్గం ఉగ్రస్తంభానికి వెళ్ళే దారి. ఇది నల్లమల అడవిలో అత్యంత ఎత్తులో ఉన్న ప్రాంతం. ఇదే నరసింహస్వామి బయటికి వచ్చిన ఉగ్రస్తంభానికి వెళ్ళే దారి. చాలా క్లిష్టమైన మార్గం. భక్తుల సౌకర్యం కోసం ఇక్కడ ఒక తాడు కట్టి ఉంచబడి ఉంటుంది. దాదాపు ఇక్కడి నుంచి అనగా జ్వాలా నరసింహస్వామికి కుడి పక్కనే ఈ మార్గం మనకు ఉంటుంది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దాకా ఉంటుంది. దాదాపు ఒక 3/4 గంట ప్రయాణం అనగా 45 మినిట్స్ పైన ప్రయాణం చేసి రావాల్సి వస్తుంది. ఈ మార్గం చాలా క్లిష్టతరంగా ఉంటుంది. అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకుడు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఈ అహోబిల క్షేత్రాన్ని ఇంత మహిమాన్వితం చేయడానికి ప్రధాన కారణం అక్కడ కనిపిస్తున్న ఉగ్రస్తంభం. కృతయుగంలో ఈ భూమిపై స్వామి తొలుత కాలు పెట్టిన స్థలం. స్తంభ రూపంలో ఈ ఉగ్రస్తంభం నుంచి స్వామి బయటికి వచ్చి ఇక్కడే హిరణ్యకశిపుణ్ణి సంహరించడం జరిగింది. ఇందుగలడు అందులేడని చక్రి సర్వోపగతుండని చెబుతూ ప్రహ్లాదవరుని యొక్క నమ్మకాన్ని ప్రపంచానికి చాటడానికి, హిరణ్యకశిపునికి సత్యాన్ని నిరూపించడానికి స్వామి అక్కడ కనిపిస్తున్న ఆ కాషాయ వర్ణం జెండా రెపరెపలాడుతున్నది. అక్కడి నుంచే ఆ ఉగ్రస్తంభం నుంచే స్వామి బయటికి వచ్చి ప్రహ్లాదునికి దర్శనమిచ్చాడు, హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఈ మహిమాన్వితమైన ఈ ఉగ్రస్తంభం దట్టమైనటువంటి నల్లమల అడవులో అత్యంత ఎత్తులో ఉన్నది. భక్తులు అక్కడికి వెళ్ళడానికి కూడా ఎంతో సాహసంతో వెళ్ళి స్వామి పుట్టిన ఆ స్థలాన్ని స్పృశించి ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఆ కనబడుతున్నదే మహా ఉగ్రస్తంభం, నారసింహుడు ఉద్భవించిన స్థలం. కృతయుగంలో ఈ భూమిపై స్వామి తొలుత కాలు పెట్టిన స్థలం. స్తంభ రూపంలో ఈ ఉగ్రస్తంభం నుంచి స్వామి బయటికి వచ్చి ఇక్కడే హిరణ్యకశిపుణ్ణి సంహరించడం జరిగింది. దానికి ఎదురుగా కనిపిస్తున్నదే ఇదే హిరణ్యకశిపుని యొక్క సభాస్థల మండపం. ఆ ఉగ్ర స్తంభం కిందనే జ్వాలా నరసింహస్వామి దేవాలయం ఉంటుంది. అంటే పురాణ అవశేషాలు ఇక్కడ చాలా చక్కగా మనకు ఇంటర్లింక్ అవుతూ ఉంటాయి. ఉగ్రస్తంభంలో స్వామి పుడతాడు, దానికి ఎదురుగా హిరణ్యకశిపుని రాజధాని కనిపిస్తూ ఉంటుంది, సభాస్థలి. అక్కడ చంపిన ప్లేసు మనకు అక్కడ ఊడలు కనిపిస్తున్న ప్లేస్ అక్కడ ఏదైతే ఉందో అక్కడే జ్వాలా నరసింహస్వామి దేవాలయం. అక్కడ నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపి ఆ పైనుంచి వస్తున్నటువంటి భవనాశిని నదిలో తమ చేతులు కడుక్కొని రక్తసిక్తమైన చేతులను శుభ్రం చేసుకోవడం జరిగింది. ఈ మహిమాన్వితమైన ఈ ఉగ్రస్తంభం దట్టమైనటువంటి నల్లమల అడవులో అత్యంత ఎత్తులో ఉన్నది. భక్తులు అక్కడికి వెళ్ళడానికి కూడా ఎంతో వ్యయప్రయాసలతో సాహసంతో వెళ్ళి స్వామి పుట్టిన ఆ స్థలాన్ని స్పృశించి ఎంతో ఆనందాన్ని పొందుతారు. లక్ష్మీ నరసింహాయ నమః.
लक्ष्मी